ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో ఆదాన గడి అయినటువంటి ఈ దైవ కార్యక్రమం ద్వారా దేవుడి మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అందరు బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు నిండుగా మెండుగా మిమ్మల్ని దీవించను గాక. మంచిది, రండి దేవుని యొక్క వాక్యం అందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో చిన్న వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీతో దేవుడు చిన్న వాక్యాన్ని పంచుకోమని ప్రేరేపించాడు. మనందరూ తెలిసిన వాక్యమే, చాలాసార్లు విన్న వాక్యమే, అనేకమైన సేవకుల దాని నోట అంటూ వచ్చిన మాటే ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే దానిని అనుగ్రహించదను. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 29వ వచనంలో మాట ఏముందంటే, వారు ఆశించినది దానిని ఆయన అనుగ్రహించను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని బిడ్డ, దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేనిని అనుగ్రహించాలనుకుంటున్నాడు? మీరు దేవుడు మాకు అది అనుగ్రహించాలి, ఏదైతే అనుగ్రహించాలని దేవుని వైపు చూస్తున్నారో, ఏది అనుగ్రహిస్తే బాగుండు అనుకుంటున్నారో దానిని అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడి యొక్క వాక్యం మనం చదివాం కదా, 78-29 కీర్తనలో దానిని అనుగ్రహిస్తా. దేనిని అనుగ్రహిస్తాడు? అదే వచ్చిన మాట, మీరు ఏమైతే ఆశిస్తారో దాన్ని దేవుడు అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. మీరు ఏదైనా ఆశించండి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఉంటున్న మీరు ఇప్పుడే మనసులో వచ్చిన ప్రార్థన చేసుకోండి. నాకు ఇది కావాలని ఆశించు, దేవుడు మీకు అనుగ్రహిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దానిని అనుగ్రహిస్తా. దేనిని? మీరు ఏమైతే ఆశిస్తారో దాన్ని అనుగ్రహిస్తా. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, మనం ఆశించినది దేవుడు మనకు అనుగ్రహించాలంటే, మనం ఆశించినది, మనం కోరుకున్నది, మనం ఇష్టపడేది దేవుడు మనకి నెరవేర్చాలంటే, అనుగ్రహించాలంటే ఒక పని చేయాలని నేను చెప్తాను. అది ఏమిటి? అది తప్పకుండా మనం చేస్తే తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది ఏమిటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం మాట ఏంటో తెలుసండి? ఎవరైతే హృదయమును భద్రంగా కాపాడుకుంటారో వారు ఆశించిన దేవుడు వారికి అనుగ్రహిస్తాడో. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు ఆశించింది దేవుడు నీకు అనుగ్రహించాలంటే ముందు మనం చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన పని తెలుసా? హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ఈ రోజున వాక్యం వింటున్న నీవు, నీ హృదయము భద్రముగా ఉందా? వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, నీ హృదయము భద్రంగా ఉందా? పాడైపోయిందా? నీ హృదయము భద్రంగా ఉందా? చెడిపోయిందా? నీ హృదయము కల్మషం లేకుండా ఉందా? కల్మషంతో ఉందా? కల్మషంతో చక్కగా నిష్కలంకంగా ఉందా? ఆలోచించాను. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, మీరు ఆశించిన దేవుడు మీకు అనుగ్రహించాలంటే హృదయము భద్రంగా ఉండాలి. ఈ రోజున మీరు గమనించండి, చాలామంది దేవుని వెనకాలే తిరిగి హృదయమును భద్రంగా కాపాడుకోలేక జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తా. మనందరికీ తెలుసు, మొదటి వ్యక్తి పేరు యోధ. యేసుప్రభు వెనకాలే తిరిగాడు. యేసుప్రభు శిష్యుడిగానే ఉన్నాడు. యేసుప్రభు చేసిన అద్భుతాలు చూశాడు. కానీ అతడు అన్నీ చేశాడు, కానీ దేవుని వెనకాలే తిరిగాడు, కానీ హృదయాన్ని భద్రంగా కాచుకోలేకపోయాడు. ఎందుకంటే యోధాకి డబ్బు వ్యామోహం ఉంది. ఈ రోజున మన హృదయం పాడు, ఏదో ఒక వ్యామోహం మన హృదయాన్ని పట్టి పీడస్తుంది. యోధా దేవుని వెనకాలే తిరిగాడు, కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేకపోయాడు. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, సరి చేసుకో. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. దేవుడిని ఆశ్రయించినంత కాలం ఇతని కీర్తి ఘనత పెరిగింది. అతని పేరు ఎవరంటే ఉజ్జియా. ఉజ్జియా అనే వ్యక్తి దేవుడిని ఆశ్రయించినంత కాలం దేవుడు అతను దీవించాడు, దేవుడు అతన్ని బలపరిచాడు, దేవుడు అతనికి కీర్తి ప్రతిష్టలు కలగజేశాడు. కానీ కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఉజ్జియా హృదయాన్ని భద్రపరచుకోలేకపోయాడు. కారణం ఏంటంటే, ఆశీర్వదించబడిన తర్వాత ఇతని హృదయంలో గర్వం వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డలకు గమనించండి, అందుకే మనం ఆశించింది దేవుడు మనకి ఇవ్వాలంటే ముందు మనం చేయవలసిన పని తెలుసా? మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎవరైతే హృదయం భద్రంగా కాపాడుకుంటారో వారు ఆశించే దేవుడు వారికి తప్పక అనుగ్రహిస్తాడు. యోధా యేసు వెనకాల తిరిగాడు, కానీ భద్రంగా హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. ఉజ్జియా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు, కానీ ఆ తర్వాత హృదయాన్ని భద్రంగా కాచుకోలేకపోయాడు, దేవుని కోపానికి గురయ్యాడు. మనందరికీ తెలిసిన వ్యక్తి, చాలాసార్లు వ్యక్తి సంసోను.
దేవుని యొక్క వాగ్దానం చేత పుట్టాడండి. నాజీరు చేయని వ్యక్తి, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి భక్తులు ఎవరికి ఉన్నటువంటి శక్తిని సంసోనుకి ఇచ్చాడు. కానీ సంసోను తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేకపోయాడు. ఒకవేళ ఈ ముగ్గు లాంటి అనుభవం నీకుందా, సరి చేసుకో, దేవుడి దగ్గర ఒప్పుకో. ఈరోజు నుంచైనా హృదయం భద్రంగా కాపాడుకో. నువ్వు ఆశించినది దేవుడు నీకు తప్పక అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఇగో తండ్రి, నేను దాన్ని అనుగ్రహిస్తానంటున్నావు. మీరు ఏమైతే ఆశిస్తారో దాన్ని అనుగ్రహిస్తానంటున్నావు. అలా అనుగ్రహించాలంటే హృదయం భద్రంగా కాపాడుకోవాలంటున్నావు. హృదయం భద్రంగా కాపాడుకోలేక ఎవరైతే పత్రం పేరు మీరు మాట్లాడారు, అలాంటి అనుభవాలు ఎవరైనా ఉంటే వారిని క్షమించి నాయన వారిని మరలా బయటికి తీసుకొచ్చి బలపరిచి మేలుతో నింపి సహాయం తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు తెలుస్తున్నాను. దేని పెట్టి గమనించండి. మీలో ఇంకెవరైనా సరే ఈ ఆదరణ గడియేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఆదరణ గడి అనే ప్రోగ్రాన్ని అనేక మంది పరిచయం చేయండి. మీకు ఎప్పుడైతే బెల్ని మీరు టచ్ చేస్తారో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు చక్కగా లైవ్ చూడొచ్చు. ఎక్కడ ఈ మహిమ చర్చ్ మీద ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మీరు చూడొచ్చు. అనేక మంది బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.